ఇదండి వాయనంలో మనం పసుబొట్టు ఇస్తాం కదా, అక్కడ ఇవ్వడానికి ఆ పసుబొట్టుతో పాటు ఏదైనా స్వీట్ ఇవ్వాలి కదా, దాంట్లో చేసుకుంటున్నాను నేను బెల్లం అప్పాలు. ఇదండి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 3/4 బొంబాయి రవ్వ, 2 కప్పులు బెల్లం, ఇలాచి, నెయ్యి. ఇది మొత్తం కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేయాలి. ఫస్ట్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అన్నీ సేమ్ కప్పులు గుర్తుపెట్టుకోండి, ఒకటి తక్కువ ఒకటి అది లేదు, మళ్ళీ అనుకునేరు కప్పులు డిఫరెన్స్ వచ్చినాయని. ఇది గోధుమ పిండి, చిన్న అప్పాలు. ఇది బొంబాయి రవ్వ, సూజీ. ఇదండి, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను, జస్ట్ కొంచెమేనండి సాల్ట్, 1 చిటికెడు. ఇందులో ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఫస్ట్ ఈలోపు మనము పొయ్యి మీద బెల్లం వేసి పాకం అంటే పాకం కాదు కరిగేలాగా, పాకం అంటే పాకం కాదు కరిగేలాగా. నా కూతురు పక్క నుంచి గట్టిగా అంటాను. ఇంకెంత గట్టిగా చెప్పండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. సో ఇదండి 2 కప్పులన్నర తీసుకున్నాం కదా పిండి, 2 కప్పులన్నర నీళ్ళు. అదే ఎలా తీసుకున్నామో అలానే. సో ఇదండి 2 ఫుల్గా, 1 3/4. ఇప్పుడు ఆన్ చేసుకొని ఇది 2 కప్పులు బెల్లం, ఈ కప్తోని ఆ కప్తోని 2 కప్పులు బెల్లం. జస్ట్ కరగాలంతే, పాక రావద్దు, కరగాలి. సో ఇదండి బెల్లం వేసుకుంటున్నాను. సన్నగా తిరగలన్నా వచ్చేసిందన్న, ఏదైనా కొంచెం సన్నగా తురిమేస్తే తొందరగా కరిగిపోతుంది అంతే. ఇది కొంచెం కరిగేదాకా ఉంచుకుందాం. కరిగిన తర్వాత ఈ నీళ్ళు వేసుకుంటే పిండి కలిపాడు గట్టిగా, చపాతీ పిండిలాగా. సో ఇదండి బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం వడబోసుకుందాం. ఎందుకంటే కింద కొంచెం ఇసుక చెత్తలాగా ఉంటుంది బెల్లం కాబట్టి, వడబోసుకొని మళ్ళీ ఇదే కడాయిలో కలుపుకుందాం మనం. ఇదండి స్టీమర్ పెట్టుకొని వడబోసుకుందాం. సో చూసారా, సన్న ఇసుక ఉంటుంది, అందుకే వడబోసుకోవాలి, కంపల్సరీ వడబోసుకోవాలి. మళ్ళీ కడాయి కడిగి పొయ్యి పెట్టేస్తాం. ఇదండి ఇప్పుడు ఇందులో మనం పిండి వేసుకుంటే కలుపుకుందాం. నా కూతురు నవ్వుతాను, ఫోన్ అని నీళ్ళ పడేసి వస్తానా, ఇంకేం లేదు సంపి. సో ఇదండి ఇప్పుడు ఈ పిండి అందులో వేసేసుకుందాం. మా అమ్మ జోకులేస్తుందండి. మీకు ఐరన్లో గుర్తుంటుందా? ఈ పిల్ల ఏదన్నా చెప్పింది అనుకో నాకు పడద్దని, కంపల్సరీ పడద్దు అని భయం అవుతుంది నాకు. అది మా అమ్మ భయము, అది పడదు. సో ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి. వేడిపైన వేసేసుకోండి, కలుపుకుంటా. ఇదండి చూసారా, పిండి మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కలుపుకుందాము ఒకసారి కలిసేదాకా కలుపుకోవాలి. మొత్తం మన చపాతీ పిండిలాగా రావాలి. మొత్తం కలిపాక చూపిస్తాము. సో ఇదండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి గట్టిగా కలుపుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ కింద తీసుకెళ్దాం. సో ఇదండి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను. మా నెయ్యి క్యాన్ చూసారా ఎంత బాగుందో, బుడ్డి క్యాన్. సరే అందరికి అదే క్యాన్ ఉంటుంది కానీ పడేసేవా ఇంత. ఇది ప్యూర్ నెయ్యి, మంచి ఆర్గానిక్. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ప్రజల వద్దనే పాలన అన్నట్టు బర్రెల వద్దనే మేము పోయి తెచ్చుకున్నాం, షాప్లో కాదు. ప్యూర్ నెయ్యి తెచ్చుకున్నాం అన్నమాట. మాకు ఒకటే దగ్గర ఉంటాయండి బర్రెలు కానీ ఆవులు కానీ, అక్కడే తెచ్చుకుంటాం ఎప్పుడు. కొంచెం దూరము. సో ఇదండి కొంచెం చల్లగా అయ్యాక చిన్న బిల్లలాగా వేసి వేసుకుందాం. ఒక్క 2 minutes ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం. సో ఇదండి ఆయిల్ వేసాం కదా, ఒక్క పావు గంట రెస్ట్ ఇద్దాం మూత పెట్టేసి. నెయ్యి వేసామ్మా, నెయ్యి వేసినాము. నేనేమన్నా ఆయిల్ అన్నా, ఏదో ఒకటి చూసిరు కదా. ఇప్పుడు నేను నూనె అన్నా, అది నెయ్యి అని చూసిరు కదా, అంటే నన్ను పాయింట్అవుట్ చేయడానికి రెడీగా ఉంటాం అంతే కదా. నాన్నరా అని చెప్తా. సో ఇదంతా ఒక పావు గంట రెస్ట్ ఇద్దాం. ఈలోపు
మేము కొంచెంసేపు కూర్చొని రెడీ కూర్చొని ఈలోపు నూనె పెడతాను, ఒక పావు గంట రెస్ట్ అంతే. ఓకే ఓకే, దాంతోపాటు మాకు కూడా ఇగో ఆయిల్ నెయ్యి చూసారా ఎలా వస్తుందో, కనబడుతుందా? సో ఇదండి ఆయిల్ వేసుకుంటున్నాను, ప్రసాదం కాబట్టి అందరికి ఇచ్చేది కాబట్టి వాడిన ఆయిల్ మాత్రం వాడకండి. సో అవి ఎండిపోయేదాకా డీప్ ఫ్రైకి ఎంత సరిపడా ఉంటుందో అంత వేసుకోండి. సో ఇదండి ఇది చిన్నగా తీసుకొని చూసారా, ఇదండి ఎంత మెత్తగా ఉంది చూసారా. ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని జస్ట్ చేతితోనే ప్రెస్ చేసుకోవాలి. సో రెస్ట్ ఇచ్చాం కదా, బాగా అయిందన్నమాట. ఇదండి చిన్న చిన్నవి తీసుకొని జస్ట్ చేతితోనే ప్రెస్ చేసుకోవాలి. అందుకే ఇవి చిట్టి బూరలు అయ్యాయి. ఇవి సిమ్లో పెడుతున్నాను. కొంచెం చెయ్యి తీసుకొని కొంచెం ఇలా రౌండ్ చేసుకోండి, చిన్న బాల్ జస్ట్. ఇదండి పగులు రాకుండా చూసుకోండి. ఇట్లా ఇదండి అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, చాలా చిన్నగా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. కొంచెమే సో అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. అన్నీ ఒక 5-6 తీసుకుంటా వేయించుకోండి, సిమ్లో వేయించుకోండి కొంచెం. ఇదో చూడండి, ఇదండి సిమ్లో వేయించు. ఆ మాత్రం మందం ఉంటే సరిపోయింది, మరి పలుసగా ఉన్నా విరిగిపోతాయి, మెత్తగా రావు, కడకు వస్తాయి. కడక అంటే ఏంటది, కొంచెం క్రంచీగా వస్తాయి అన్నమాట. సో అన్నీ ఇలా చేసుకొని సిమ్లోనే వేయించుకోండి. అటు సిమ్ కాదు, అటు హై కాదు, మీడియం. జస్ట్ ఇలా ఒక 2 ఏళ్ళతోని ప్రెస్ చేసుకుంటే సరిపోయింది. సో ఇదండి, సో అన్నీ అయితే ఇదే ప్రాసెస్ అండి. అయిపోయి వేయించేటప్పుడు చూపిస్తాను, ఒకసారి కొన్ని చేసి వేయించుతాను, అప్పుడు చూపిస్తాను. నూనె కాగిందో లేదని కొంచెం వేసి చూశాను, కాగింది. ఇప్పుడు వేసేసుకుంటాను. పక్కన పడ్డదాన్ని పడుకుంటాను. ఇదండి మరి దగ్గరికి వేయకండి, కడాయి మొత్తం నింపేయకుండా కొంచెం స్పేస్ ఉంచండి వాటికి వేగడానికి, బాగుంటుంది. వేగేటప్పుడు కూడా అన్నీ ఈక్వల్గా ఎగుతాయి. చాలు, కొంచెం సిమ్లోనే వేయించుకోండి. మరీ మీరు హై పెట్టేసి ఆగమాగం అయితే మీద నల్లగా అవుతుంది, లోపల ఉడకదు, అది పరిస్థితి. సో ఇవి ఇప్పుడే కలపకండి, కొంచెం అవంతవే పైకి వచ్చేస్తాయి. బెల్లంతో చేసావు కాబట్టి తొందరగా కలర్ కూడా వస్తాయి. కలర్ వచ్చినాయి కదా అని మాడిపోతున్నాయి అనుకోవద్దు, లోపల పచ్చిగానే ఉంటాడు. సో కూరలు తొందరగా కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి ఇంకా. సో ఇదండి ఇలా ఉన్నాయి. కొంచెం అయ్యాక రిటర్న్ చేద్దాం. ఎంబటే మీరు గంట పెట్టి కలిపేసి రిటర్న్ తిప్పేయకండి, విరిగిపోతాయి. మా అమ్మతోని వీడియోస్ తీసి ఎంతో కొంత నేర్చుకున్నాను నేను కూడా, కానీ చెయ్యదు. నేర్చుకుంటుంది కానీ చెయ్యదాన్ని, అది ఆమె టాలెంట్. సో ఇదండి కొంచెం మెల్లగా చూసి రిటర్న్ వేసుకోండి, తిప్పుకోండి, రిటర్న్ కాదు తిప్పుకోండి ఇట్లా. సో ఇదండి కొన్ని తీసాను, ఇదండి కొన్ని అవుతున్నాయి, ఇంకొంచెం ఎంత ఉందన్నమాట. సో మొత్తం అయిపోయాక చూపిస్తా. ఇప్పుడు నా కూతురు వచ్చిందనమాట చేయడానికి, నాకు కొంచెం బాగా ఉడుకుతుంది అసలు, అందుకే తను చేస్తుంది. సో ఇదండి ఫైనల్ అయితే అయిపోయింది. బెల్లం బూరెలు చిట్టి ఫోటో తీసేసి. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.